నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్కారం, నిఘా 2 న్యూస్కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణ మారుమోగుతోంది. నంద్యాల కట్ట ప్రాంతంలోని మహానంది రోడ్డులో వెలసిన శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి గణపతి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నిఘా 2 ప్రతినిధి గడ్డా శేఖర్ అందిస్తారు. భక్తి శ్రద్ధలకు నిలయమైన నంద్యాల కట్ట ప్రాంతంలోని మహానంది రూట్లో వెలసిన శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి వేడుకలతో కలకలాడుతోంది. గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ గౌడ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆది మరియు సోమవారాల్లో భక్తుల కోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి సేవలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఎంతో సంతోషాన్నిస్తున్నాయని తెలిపారు. అయితే ఆలయ అభివృద్ధిలో భాగంగా గర్భగుడిలోని విగ్రహాల పునరుద్ధరణకు, గోపుర కలశం ఏర్పాటుకు నిధుల అవసరం ఉందని వారు పేర్కొన్నారు. గత పుష్కర కాలంగా గౌడ్ వాయిస్ సభ్యులు ఈ సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. భక్తులు, దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఆలయ పూజారి కోరారు. ప్రతి ఒక్కరూ ఈ పుణ్య కార్యంలో పాల్గొని అటు అన్నదాన సేవలోనూ, ఇటు ఆలయ పునర్నిర్మాణంలోనూ తమ వంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటికీ 17 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్లేస్ వచ్చి వినాయక గుడి చెరువు కట్ట దగ్గర. ఈ అన్నదాన కార్యక్రమంకు మన గౌడ వాయిస్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. పి నాగరాజు గౌడు, నంద్యాల. 17వ సంవత్సరం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులకి, మహానంది వెళ్లే వాళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 14, 15, 16 తేదీలో అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాజశేఖరాచారి ఈ గుడి నిర్మాణంలో ఉంది. చెప్పయా ఏమన్నా ఉంది గుడి నిర్మాణంలో ఉంది. భక్తులు ధన వస్తువులపై సాధించుకుంటున్నారు. ఈడ వచ్చేసి మన చెరుగొండగాడ గౌడ్ వాయిస్ వాళ్ళు మనకు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమము 3 పూట్ల టిఫను, భోజనము, మన రాత్రి అన్నీ పెట్టున్నారు. వీళ్ళు చాలా సమస్య చేస్తున్నారు. ఈ మన గౌడ్స్ వాయిస్ వాళ్ళు చాలా భక్తులకు దాదాపు అంటే
మనకు వేల మంది బోధపడుతున్న వీళ్ళు మన కమిటీ సభ్యులు కానీ నేను వచ్చేసి నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ బాషా మన గురించి కానీ మేము సాగు చేస్తున్నాము. మా సార్కి గౌడ్స్ వాళ్ళకు దయచేసి మన ఈ గౌడ్స్ వాయిస్ వాళ్ళు ఈ దేవుడికి అందరూ కలిసి మా కమిటీ తరఫున కూడా అందరూ సహకరిస్తున్నాము. చాలా మంది ఈడ వేల మంది వచ్చేసి భోజనాలు చేస్తున్నారు.